హిందీ 8th క్లాస్ ఎస్ఏ 2కి సంబంధించిన 100% క్వశ్చన్ పేపర్ అనమాట. మీరు మీ సిలబస్ అంతా ప్రాక్టీస్ చేసుకొని అలా ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే అతిథి శబ్ద్ కా సహీ అర్ధ్ పహచానియే అంటే మీనింగ్ ఏంటి క్వశ్చన్కి? అతిథి అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి? సో ఈ ఆప్షన్స్లో కరెక్ట్ మీనింగ్లో మెహమాన్ అనేది ఉంది. సో మెహమాన్ అన్న గెస్టే, అతిథి అన్న గెస్ట్. ఓకే, సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే ఏక్తా శబ్ద్ కా విలోమ్ పెహచానియే. ఇక్కడ ఏం అడిగాడు? విలోమ్ శబ్ద్ అడిగాడు. విలోమ్ అంటే ఏంటి? ఆపోజిట్ వర్డ్. సో ఏక్తా అంటే ఒక్కటిగా ఉండడం. ఏక్తాకి ఆపోజిట్ వర్డ్ ఏంటి? అనేక్తా అంటే డివైడ్ అయిపోవడం. షేర్ కా స్త్రీలింగ్ శబ్ద్ బనానే అంటే ఏంటి? షేర్కి స్త్రీలింగం చెప్పమన్నాడు. సో షేర్కి ఎప్పుడైనా స్త్రీలింగం షేర్ని అవుతుంది. సో ఆప్షన్ సి అనేది రాధా బజార్ సే మట్కా లాయి ఈస్ వాక్యమే క్రియా శబ్ద పహచానియే. ఏం అడిగాడు? క్రియా శబ్దం అడిగాడు. సో క్రియ అంటే పని చేయడం. సో రాధా అనేది బజార్ నుండి ఏం తెచ్చింది? పాట్ తెచ్చింది. సో మట్కా అంటే పాట్, లాయి అంటే తెచ్చింది. సో ఇక్కడ మనం ఏం పని ఇక్కడ చూపిస్తుంది అంటే లాయి తేవటం. సో లాయి అనేది ఆప్షన్ డి కరెక్ట్ ఆప్షన్. తాజ్మహల్ బహుత్ హీ సుందర్ విశ్వ ధరోహర్ హే. సో రేఖాంకిత్ శబ్ద్ మే సంజ్ఞ కా కౌన్ సా భేద్ హే. ఏం అడిగాడంటే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోండి. తాజ్మహల్ అనేది బహుత్ సుందర్ అంటే చాలా బ్యూటిఫుల్, అందమైనది. ఎందులో? విశ్వంలో. సో ఏంటి అడిగాడు? రేఖాంకిత్ శబ్దమే సంజ్ఞ. ఏ టైప్ ఆఫ్ నౌను? అది ఏ టైప్ ఆఫ్ నౌను అని అడిగితే తాజ్మహల్ అనేది ఏ టైప్ ఆఫ్ నౌను? ప్రాపర్ నౌన్. పేరు ఉంది కాబట్టి ప్రాపర్ నౌన్. సో దాన్నే వ్యక్తివాచక సంజ్ఞ అంటాం హిందీలో. బచ్చే కా చెహరా బడా హీ మాసూమ్ తా విశేషణ శబ్ద్ పెహచానియే అంటే ఏంటి? చైల్డ్ ఫేస్ చెహరా అనేది ఎలా ఉంది? చాలా ఇన్నోసెంట్గా ఉంది, చాలా అమాయకంగా ఉంది. మాసూమ్ అంటే ఇక్కడ అమాయకం. సో ఇక్కడ విశేషణ శబ్ద్ అన్నాడు. సో విశేషణం ఏంటి? అమాయకంగా ఉండమే కదా. సో ఆన్సర్ మాసూమ్ అనేది. నెక్స్ట్ ప్రతిదిన్ వ్యాయామం కన్నా చాయే ఇస్ వాక్యమే క్రియా విశేషణ పెహచానియే. క్రియా విశేషణం చెప్పాలి దీంట్లో. క్రియా విశేషణం అంటే ఏంటి? ఏదైతే వర్బ్కి ఏదైనా యాడ్ చేయడం అంటే ఒక యాక్షన్ జరిగినట్టు యాడ్ చేస్తే దాన్ని క్రియా విశేషణం అంటాం. సో ఇక్కడ ఆన్సర్ ప్రతిదిన్. ఇక్కడ చూడండి, మే గాయే డాష్ దేక్ ఆర్ ఉన్హే పాలనా డాష్ నిశ్చయ్ కియా. ఇక్కడ డాష్ని ఫిల్ చేయాలి. దీని మీనింగ్ ఏంటంటే నేను ఆవుల్ని చూశాను, తర్వాత డిసైడ్ అయ్యాను వాళ్ళని పెంచుదామని అని చెప్తుందనమాట. సో మే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఖాళీలు ఉన్నాయి. ఏం చేద్దామంటే మే పక్కన నే పెడతాం. సో మేనే ఇక్కడ మనకు అర్థం అయిపోద్ది. ఫస్ట్ మేనే వచ్చిందంటే దాని తర్వాత మేనే గాయకో. సో మేనే గాయకో దేక్ और उन्हें पालना का. మీకు నెంబర్స్ కూడా వచ్చి ఉండాలి. చూడండి ఇక్కడ మేరీ కక్షా మే 32 విద్యార్థి హే. సో రేఖాంకిత అంకో హిందీ గణితమే చెప్పాలి, మీకు తెలిసిందే కదా. సో 32ని ఏమంటారు హిందీలో? 32 అంటాం. సో ఆన్సర్ బి. హమారే ఖేత్ కి మిట్టి బహుత్ ఉపజావు హే అంటే ఏంటి? మిట్టి అంటే సాయిల్. సో మన పొలంలో సాయిల్ అనేది చాలా ఫెర్టైల్గా ఉంది. ఇక్కడ ఏం కనుక్కోమన్నాడంటే వ్యాకరణాంశం. ఈ ఖేత్కి ఫీల్డ్కి. ఫీల్డ్ అంటే ఏంటి? మనకి ఏ నౌను? కామన్ నౌనే. ఆన్సర్ సంజ్ఞ. శేఖర్ జూన్ మే లాల్ కిల్లా దేఖ్నా జాయేగా ఇస్ వాక్య మే కాల్ పెహచానియే. కాలం చెప్పమన్నాడు. అంటే ఇక్కడ ఏం చూసుకోవాలి? జాయేగా చూసుకోవాలి. జాయేగా అంటే ఏంటి? ఫ్యూచర్ టెన్స్లో అంటే భవిష్యకాలంలో వెళ్తాడు. మానవ జీవన్ మే డాష్ కా మహత్వపూర్ణ స్థాన్ హే అంటే ఏంటి? మన హ్యూమన్ లైఫ్లో ఏంటి దేనికి మహత్వపూర్ణం? ప్రకృతికి. సో ప్రకృతి స్పెల్లింగ్ అనేది కరెక్ట్ చూసుకోండి. సో తి అనేది మనకి ఈ సైడ్ తిరిగి ఉంటుంది. సి ఆప్షన్ సి. రామానే రాధా డాష్ కీర్ బనాయి. ఇక్కడ ఏంటి? కరెక్ట్ ఆన్సర్ చూసుకో. అన్ని దగ్గర కేలియే ఉంది కానీ ఆన్సర్ ఏంటి? రామ అనేవాడు కీర్ చేశాడు రాధా కోసం. అంటే రామా మేడ్ కీరా ఫర్ రాధా. సో ఇక్కడ ఏంటి అంటే నే అనేది వస్తుంది. సో రామానే రాధాకే లియే కీర్ బనాయి. సో ఇదేంటి అంటే కర్త అనేవాడు చేస్తున్నాడు కాబట్టి కర్తకార. ఇప్పుడు కింద ప్యాసేజ్ చదివేసి మనం ఆన్సర్ చేయాలి. ప్యాసేజ్ చెప్తాను చూడండి. ఒకనొక సమయంలో గుంపు పావురాలనే ఉండేవన్నమాట. కబుతర్ అంటే పావురాలు. సో ఆ పావురాలు రాజు కూడా ఉండేవాడు. సో ఇలా ఆహారం కోసం వెతుకుతూ ఉంటే ఒకరోజు కొన్ని పావురాలనే వలలో చిక్కిపోయాయి అనమాట. అప్పుడు ఏమైంది? వీళ్ళకి ఎలాగో అవ్వట్లేదు అని చెప్పేసి వలను కూడా పట్టుకెళ్ళిపోదామా ఎగిరిపోదామా అని చెప్పి ప్లాన్ ఇస్తే వీళ్ళు పట్టుకొని ఎగిరిపోతున్నారు. అప్పుడు ఏమైంది? ఆ పావురాలు అతని మాట విని అందరూ వెళ్ళిపోయిన తర్వాత వేటగాడు ఆ పావురాలు వలతో ఎగరడం చూసి ఆశ్చర్యపోయాడు అనమాట. ఈ పావురాలు ఎగురుతూ ఒక ఎలక దగ్గర ఆగాయి. ఆ ఎలక అనేది బెస్ట్ ఫ్రెండ్. సో అప్పుడు ఏమైంది? ఎలక వెంటనే దాని దంతాలతో కొరికింది. దాంతో అన్ని పావురాలు విడిపించబడ్డాయి. కబుదారకో రాజానే జాల్ సే ఆజాద్ హోనా కే లియే క్యా బోలా అంటే ఈ కబుదార్ యొక్క రాజు ఈ ఫ్రీ అవ్వడానికి నెట్ నుండి ఏం చేయమని చెప్పాడు?
జాల్‌కో ఏక్ సాత్ లేకర్ ఉడ్నాకో. ఒకసారి నెట్ కూడా పట్టుకెళ్ళిపోండి అని చెప్పారు. ఆప్షన్ బి. క్వెషన్ కబూతర్ ఉడితే ఉడితే కిస్కే పాస్ పహుచా. కబూతరు ఈ పీజియన్స్ పట్టుకొని ఎక్కడికెళ్ళాయి? చూహే దగ్గరికి, మౌస్ దగ్గరికి. నెక్స్ట్ కబూతరోं को जाल से छूटना में सफलता कैसे मिली. ఎలా అసలు సక్సెస్ అయ్యారు ఈ నెట్ నుంచి తప్పించుకోవడానికి అంటే ఒక మౌస్ వల్ల. ఇప్పుడు ఏక్ చూహేనే జాల్ కట్ దియా. సో ఒక మౌస్ అనేది కట్ చేయడం వల్ల మనకు అయ్యింది. ఇస్ కహానీ సే హమే క్యా సీక్ మిల్తా హే. ఈ లెసన్ నుంచి ఏం నేర్చుకున్నాం? ఒక్కటిగా ఉండం. స్ట్రెంగ్త్ ఈజ్ యూనిటీ. సో ఏక్తా మే బల్ హోతా హే. ఆన్సర్ బి. కింద పోయం ఇచ్చాడు కదా, వీటి నుంచి ఆన్సర్ చేయాలి. ఈ పోయం మీనింగ్ ఏం చెప్పనా? సో ద కంట్రీ గివ్స్ అస్ ఎవ్రీథింగ్. అంటే మనకి ఏంటి అంటే ఈ దేశం అన్నీ ఇస్తుంది, అలాగే మనం కూడా వాటికి నేర్చుకొని తిరిగి ఇవ్వాలి. అలాగే మనకి సూర్యుడు లైట్ ఇస్తుంది, అలాగే గాలి మనకు కొత్త జీవితం ఇస్తుంది. ఇంకా ఈ ఫార్మర్స్ మనకి హంగర్ తీరుస్తారు, మన దాహాన్ని తీరుస్తారు. వాళ్ళు పండించి భూమి మీద మనకు దాహం తీరుస్తారు. సో క్వశ్చన్ చూడండి, ఇస్ కవిత సే హమ్ క్యా సీఖ్నా చాహియే. సీఖ్నా అంటే మనం ఏం నేర్చుకున్నాం పోయం నుండి? ఏం నేర్చుకున్నాం? అన్నీ మనం ఇవ్వాలి, కంట్రీకి ఇవ్వాలి తిరిగి. సో హమే దేశ్కే లియే సబ్ కుచ్ దేనా. బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కవిత మే హవా కిస్ లియా జరూరీ హే. ఎందుకు విండ్ అనేది, ఆ గాలి అనేది ఈ పోయంలో అవసరం అని చెప్పాడు? ఎందుకు అంటే ఎందుకు చెప్పాను కదా, న్యూ లైఫ్ ఇవ్వడానికి, కొత్త జీవితం ఇవ్వడానికి. నయా జీవన్ దేనేకే లియే. సి ఆప్షన్. క్వశ్చన్ 20 చూడండి. సో కవితకి అనుసార్ సూరజ్ క్యా దేతా హే. సో కవితకి అనుసరిస్తూ మనకి సూర్యుడు ఏమి ఇస్తున్నాడు అని చెప్పారు? సూర్యుడు ఏమి ఇస్తున్నాడు? లైట్ ఇస్తున్నాడు. లైట్ అంటే షేర్ని. ఇక్కడ నెక్స్ట్ బిట్ పార్ట్ 24 మార్క్స్ చూడండి. పర్యాయ పదాలు అడిగాడు. సో విశ్వాస్ పర్యాయ పదాలు ఏంటి? భరోసా, శ్రద్ధ. నెక్స్ట్ గర్తికి పృథ్వీ, భూమి. నెక్స్ట్ 22 క్వశ్చన్ చూడండి. వచన్ బదుల్కర్ అడిగాడు. ఇక్కడ బచ్చి దూద్ పీతీ హే అంటే ఏంటి? ద గర్ల్ డ్రింక్స్ మిల్క్. ఒక గర్లే తింటుంది బచ్చి. మరి దానికి వచనం ఏంటి? గర్ల్స్. సో బచ్చియాన్ దూద్ పీతే హే అనమాట. హమ్ బజార్ జాతా హే అంటే వీ గో టు ద మార్కెట్. మనం మార్కెట్కి వెళ్తున్నాం. దానికి ఏంటి వచన్ బదుల్కర్? మెయిన్ బజార్ జాతా హూ అంటే మెయిన్ ఐ గో టు ద మార్కెట్. నేను సింగులర్ అనమాట. ఓకే, ఇక్కడ నెక్స్ట్ చూస్తే నీచే దియే గయా అంటే ఏంటి అంటే ఈ క్రియ ఇచ్చాడు, బున్ననా అని, సోచనా అని. ఈ క్రియా వాక్యాలతో మనం సొంత వాక్యాలు అనేవి తయారు చేయాలి. ఫస్ట్ దాని మీనింగ్ ఏంటి? బున్నా అంటే నిట్, వేవ్ చేయడం అంటే అల్లటం. చూడు అల్లుతారు కదా, సో అలా అల్లటం అంట. ఏంటి ఒక వాక్యం తయారు చేయడం? దాదీజీ స్వెటర్ బున్ రహా హే అంటే మన గ్రాండ్ మా అనేది ఒక స్వెటర్ కుట్టింది. నెక్స్ట్ ఏంటి? సోచన అంటే మీకు తెలిసిందే, థింక్ చేయడం, ఆలోచించడం. దాంతో ఏంటి? హమేషా అచ్చా సోచన చాహియే అంటే మనం ఎప్పుడూ పాజిటివ్గా థింక్ చేయాలి. హమేషా అచ్చా సోచన చాహియే, గుర్తుంచుకోండి. నెక్స్ట్ 24 క్వశ్చన్ చూడండి. ఉపసర్గ్ లిఖియే అంటే ఏంటి? ప్రిఫిక్స్ అంటే ముందుకి ఏమైతే ఉన్నాయో. విజ్ఞాన్కి ఏముంది? జ్ఞానం అయితే జ్ఞాన్కి వి ఉంది, సో వి. నెక్స్ట్ నిడర్ అంటే డర్ అంటే భయము. సో నీడర్ అంటే నీకు ముందు, నీ అనేది ఉపసర్గ్. అభిమాన్కి అభి అనేది ముందుకి. పరో అనేది ముందుకి. సో ఇవి ఉపసర్గ్, పరో అనే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీచే దియే ప్రత్యర్థ కోసం అంటే ఆ ముందుది ఉపసర్గ్ అంటే ప్రిఫిక్స్ ముందుకి, ఈ ప్రత్యర్థ అంటే సఫిక్స్ వెనక్కి. సో ఇక్కడ చూడండి, ఖుషి అంటే ఖుషి, సో ఈ వస్తుంది లాస్ట్కి. స్వచ్ఛత అంటే తా వస్తుంది, లాస్ట్ ఉంది కదా. సో ఆనందిత్, ఇత్ అనేది ప్రిఫిక్స్. నెక్స్ట్ మాన్ అనేది మనకు ప్రత్యర్థ్. ఇక్కడ నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ ఫిల్ చేయాలి. చూడండి, అతిథియోं को डैश के बर्तन में भोजन परोसा गया అంటే గెస్ట్లు ఉంటారు కదా, గెస్ట్లకి ఫుడ్ అనేది దేంట్లో వేస్తాం? గోల్డ్ ప్లేట్లో వేస్తామా, సిల్వర్ ప్లేట్లలోనే కదా, గోల్డ్ కాదు. సో చాందీ అంటే సిల్వర్, అక్కడ ఆన్సర్ ఫిల్ చేయాలి, సిల్వర్, చాందీ. నెక్స్ట్ కృత్రిమ ఉపగ్రహ డాష్కి సహాయత సే అంతరిక్ష్ మే బేస్ జాతా హే. ఇప్పుడు మనకి శాటిలైట్లు ఉంటాయి కదా, అవన్నీ ఎందుకు పంపిస్తారు పైకి? దేని ద్వారా పంపిస్తారు స్పేస్లోకి? ట్రైన్ మీద, రాకెట్ మీద? రాకెటే కదా. వల్లభాయ్ పటేల్ దేశ్కే పెహలే డాష్ బనే. ఏమయ్యారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉంటారు కదా, వాళ్ళు ఏమయ్యారు? ఫస్ట్ డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అనే అయ్యారు. సో
डेप्यूटी उप प्रधानमंत्री आंसर। नेक्स्ट, अच्छे स्वास्थ्य के लिए संतुलित डैश की आवश्यकता है అంటే ఒక మంచి గుడ్ హెల్త్ ఉండడానికి భజన కావాలా, భజన చేసుకునే భజన కావాలా, భోజనం కావాలా, ఫుడ్డే కావాలి కదా హెల్త్కి, సో భోజన ఆన్సర్. నెక్స్ట్ మనకి 8 మార్క్స్ క్వశ్చన్స్ సెక్షన్ సి 16 మార్క్స్. ఏంటి అంటే 27th ఏదో ఒకటి రాయాలన్నమాట. ఏంటి రాయాలి అంటే ఫస్ట్ది ఒక నీకు ఫేవరెట్ ఫెస్టివల్ ఏంటి, ఆ ఫెస్టివల్లో వాటికి నీకు సంబంధించిన మెయిన్ ముఖ్యమైనవి రాస్తూ చాలు. లేదు నీకు అది నచ్చలేదు అంటే మీ ఫాదర్కి మీరు మనీ అడిగినట్టు, మీరు బీహార్ ట్రిప్కి వెళ్తున్నారు, మనీ అడుగుతున్నట్టు హిందీలో ఒక లేఖ అనేది రాయాలన్నమాట. 28th క్వశ్చన్ నీచే దియే కింద ఏదైతే బొమ్మ కనిపిస్తుందో వాటి కోసం రాయాలన్నమాట. ఫస్ట్ బొమ్మలో సెకండ్ బొమ్మ ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఫస్ట్ బొమ్మలో ఒక క్యారేజ్ తీసుకొని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ పిల్లలతో తింటూ ఉంది. వాళ్ళ ఆయన, ఆమె, ఒక 4 పిల్లలు, ఒక సాదా జీవితం, ఒక బ్యాక్గ్రౌండ్ అనేది సింపుల్గా ఉన్నట్టు రాయాలన్నమాట. నెక్స్ట్ మీకు తెలిసిన వాళ్ళే కల్పనా చావ్లా గారు ఆస్ట్రోనట్, వాటి యొక్క స్పేస్కి వెళ్ళారు, కిందకి వచ్చే కొన్ని నిమిషాల లోపల చనిపోయారు. వీటి కోసం రాయాలన్నమాట. ఓకే, మీరు ఈ పేపర్ని ప్రాక్టీస్ చేయండి. అలాగే ఎగ్జామ్కి 1 గంట ముందు ఈ పేపర్ నేను చెప్పిందంతా ఒకసారి చూసుకొని వెళ్ళారనుకోండి, మీకు ఒక ఐడియా వచ్చి మంచిగా మీరు ఎగ్జామ్ రాస్తారు. ఆల్ ద బెస్ట్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎగ్జామ్స్ అన్ని రోజులు మీకు యూజ్ అవుతుంది.